నాటుసారా నిర్మూలనకు గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ సహకరించాలని చింతల్పూడి ఎక్సైజ్ సిఐపి అశోక్ అన్నారు. చింతల్పూడి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆయన విన్యూస్తో మాట్లాడుతూ చింతల్పూడి సర్కిల్ పరిధిలో నాటుసారా నిర్మూలనకు తన వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో నాటుసారా త్రాగడం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ నాటుసారా తయారు చేసే స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చింతల్పూడి సర్కిల్ పరిధిలో పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తూ బెల్లం వ్యాపారులను కట్టడి చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. మరి సారా పూర్తిగా విస్తృతంగా దాడులు చేయడం వల్ల ఉన్నతాధికారుల ఆదేశాలను ఎప్పటికప్పుడు తూచా తప్పకుండా పాటించడం వల్ల మరి సారా తగ్గుముఖం పట్టిందని చెప్పేసి నేను చెప్తున్నాను. మాకు 4 మండలాలు ఉన్నాయి ఇక్కడ చింతలపూడి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో. చింతలపూడి, లింగపాలెం, కామరకోట, టీనరసాపురం మండలం 4 మండలాల్లో కూడా సంయుక్తంగా విస్తృతంగా బృందాలుగా ఏర్పడి రోజు కూడా ఫ్రీక్వెంట్గా దాడులు చేసి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వాళ్ళ సూచనలు పాటిస్తూ ఈ నాటు సారాయికి బెల్లంను సరఫరా చేసే వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి వారందరినీ కూడా జైలుకు పంపించడం, మళ్ళీ వాళ్ళని 129 BNSS ప్రకారం స్థానిక MROల దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే సస్పెక్టెడ్ ఎవరన్నా ఉంటే వాళ్ళని 128 BNSS ప్రకారం కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు అపరాధ రుసుము కూడా వాళ్ళు తరచూ సారా వ్యాపారంలో దొరికి బైండ్ ఓవర్ చేసిన తర్వాత బాండ్ ఉల్లంఘించిన తర్వాత వాళ్ళకి స్థానిక MROలు విధించిన అపరాధ రుసుము కూడా 2,37,000 సుమారుగా గవర్నమెంట్కి చెల్లించడం జరిగింది. అట్లాగే మేము ఇదేనే కాకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు ఏదన్నా ఉంటే దాని మీద కూడా ఇన్ఫ్లో మీద నిఘా పెట్టి సమాచారం పెట్టాము. ఏదైనా ఇన్ఫ్లో ఉంటే మనకి బార్డర్స్ ఉన్నాయి, ఎక్కడంటే రాఘవపురం దాటిన తర్వాత అసురాపేట ఈ బార్డర్స్లో కూడా ఏదన్నా మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఏదన్నా ఇన్ఫ్లో ఉంటే దాన్ని కూడా అరికట్టడానికి చిన్న చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి ఒక ఎస్ఐ గారిని, అట్లాగే అవుట్ పోస్ట్ కూడా నాగిరెడ్డిగూడెంలో జరగడం జరిగింది. నాటు సారాయిలను నిర్మూలించడానికి పీడీ యాక్ట్లను కూడా లంబాడి తండా, నాగిరెడ్డిగూడెంలో కూడా అదుపులో తీసుకురావడానికి 2 పీడీ యాక్ట్లు పెట్టాము. వాళ్ళు ఇప్పుడు రాజమండ్రి సెంటర్ జైల్లో శిక్ష అనుభవించడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా అన్ని మండలాలని కూడా ప్రతిరోజు కూడా మేము ఏం జరుగుతుందో మేము ఒక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తూచా తప్పకుండా అన్ని దాడులు చేస్తున్నామని, అట్లాగే బెల్ట్ షాపులు సుమారుగా ఈ సంవత్సరంలో 68, గత సంవత్సరంలో 70 మొత్తం బెల్ట్ షాపుల్లో కూడా మద్యం అమ్మేవారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వారిని కూడా మేము కేసులు బుక్ చేసి పంపించడం జరిగింది. అట్లాగే ఈ దసరా సందర్భంగా కానీ సంక్రాంతి సందర్భంగా కూడా ఈ దాడులు ముమ్మరం చేసి పూర్తిగా సారాయిని అదుపులోకి తీసుకొచ్చినందుకు, ముఖ్యంగా నవోదయం 2.0 సక్సెస్ అయిందని చెప్పేసి చింతలపూడి ఎక్సైజ్ సిఐపి అశోక్ నేను ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన నవోదయం సక్సెస్ అయినందుకు చాలా సంతోషకరంగా తెలియపరుస్తుంది.